ఇండిగోస్ మీడియా. ప్రస్తుతం మనం విశాఖ పెదవాల్టేరులో ఉన్నటువంటి బయోడైవర్సిటీ పార్క్ వచ్చాం. ఈ పార్కులో ప్రేమికులకు చిహ్నంగా కొన్ని మొక్కలు ఉన్నాయి. అవి ఏంటంటే హగ్ ట్రీ అని, వ్యాలంటైన్స్ ట్రీ అని, సిగ్నేచర్ ట్రీ అని, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. జనరల్గా ప్రేమికులందరూ కూడా తమ ప్రేమ కలకాలం నిలబడేలా కొన్ని జ్ఞాపకాలను పదిలంగా ఉంచుకోవాలని కోరుకుంటుంటారు. అందులో భాగంగానే వారి పేర్లను చెట్లపైన రాళ్లపైన చెక్కుకుంటూ ఉంటారు. అవి మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మొక్కల మీద రాస్తే తమ ప్రేమ కలకాలం ఉంటుందనే ఒక నమ్మకం కూడా ఉందని తెలుస్తుంది. సో మనం కూడా ఈ బయోడైవర్సిటీ పార్క్ వచ్చాం. సో ఈ మొక్కల యొక్క విశేషాలు ఏంటి అనేది ఇక్కడ నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం. సో ఈ బయోడైవర్సిటీ పార్క్లో ఏదైతే ప్రేమకు చిహ్నంగా ఉన్నటువంటి ఈ మొక్కల గురించి వివరించేందుకు మనతో ఉమాబాల గారు ఉన్నారు. ఆవిడ బాటనీ అకాడమిక్ లెక్చరర్. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. మేడం చెప్పండి, ఈ ప్రేమకు చిహ్నంగా ఇక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయి, వాటి గురించి ఏంటి విషయాలు? తప్పకుండా అండి. వెల్కమ్ టు ది బయోడైవర్సిటీ పార్క్. ఇక్కడ మొక్కలు ప్రేమ అని కనుక అన్నట్టయితే అన్ని మొక్కలకి మనం ఆ ప్రేమని ఈక్వల్గా పంచాలి. అయితే స్పెషల్గా కొన్ని మొక్కల్ని మనం ఇక్కడ వ్యాలంటైన్ డేకి మనం అటాచ్ చేసి అసోసియేట్ చేసి చెప్తున్నాము. అలాంటిది ఆటోగ్రాఫ్ ప్లాంట్ అని చెప్పి ఒకటి ఉన్నది. దాని మీద రాసింది ఏదైతే ఉంటుందో చెరగకుండా అలాగే ఉండిపోతుంది శాశ్వతంగా. అందుకని ఇక్కడికి వచ్చిన వాళ్ళు దాని మీద ఏదైనా రాసి వాళ్ళ పేర్లు రాసుకొని ముచ్చటగా మురిసిపోతూ ఉంటారు. అది వాళ్ళ తాలూకు లవ్ సక్సెస్ అవుతుంది అన్న భావన వాళ్ళ మనసులో ఉంటుంది. అది అవ్వాలని కూడా మేము కోరుకుంటాం. అలాంటి మొక్కలే ఇక్కడ కూడా ఉన్నాయి. మేడం చూపిస్తారు. ఇది మిలియన్ హార్ట్స్ మొక్క. ఇది క్లైంబర్ క్రీపర్ అని చెప్పేసి అని అంటాము. తీగలాగా ఇలాగా పాకుతుంది అనమాట. దీని ఆకులు చిన్న చిన్న ఆకులు. ఇది చూస్తే కనుక హార్ట్ షేప్లో ఉంటాయి. అందుకని చెప్పి దీన్ని మిలియన్ హార్ట్స్, చాలా దగ్గర దగ్గర చిన్న చిన్న ఆకులు ఉంటాయి. అందుకని మిలియన్ హార్ట్స్ అని చెప్పేసి అని నన్ను అంటాము. ఇది షేడ్లో పెరుగుతుంది. ఇండోర్ లాగా కూడా పెంచుకోవచ్చు, మినిమం మెయింటెనెన్స్. అలాగే అటుపక్క వ్యాలంటైన్ కాయిన్స్ అని కూడా ఉన్నది. యా, వ్యాలంటైన్ కాయిన్స్ అన్నది ఏంటంటే, కాయిన్ అనేది మనం సాధారణంగా సినిమాల్లో అక్కడ చూసాం. కాయిన్ మనం వేస్తాము, ఒక కొలనులో వేస్తాము. అది మనం ఏదో ఒక విష్, ఒక కోరిక కోరుకుంటాము, ఆ కోరిక ఫలించాలి అని అనుకుంటాం కదా. అట్లాగే ఇది కూడా కాయిన్ షేప్లో ఉంటుంది ఆ మొక్క. అది కూడా క్రీపర్ అనమాట. సో ఆ క్రీపర్ ఏంటంటే మనం వ్యాలంటైన్ డేకి అసోసియేట్ చేస్తూ దాంట్లోంచి ఒక లీఫ్ తీసి దానికి మనకి ఎవరికైతే నచ్చుతారో వాళ్ళకి ఇచ్చి అది మన తాలూకు లవ్ సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి అని ఒక విష్ లాగా మనం కోరుకుంటాము. అయితే మేమేం చెప్తామంటే, ప్రకృతి ఆరాధకులుగా అధ్యాపకులుగా మొక్క ఒక ఆకును తెంపి ఇచ్చే బదులు మొక్కను పెంచండి. ఆ మొక్క పెంచండి. మీ ఇంట్లో ఆ మొక్క పెరుగుతూ ఉంటే మీ లవ్ సక్సెస్ అయినట్టుగా మీరు చక్కగా భావించండి. అలాగే ఈ మొక్కలే కాదు, ఇంకా ఎన్ని రకాల మొక్కలు ఈ బయోడైవర్సిటీ పార్క్లో ఉన్నాయి. మీరు రండి, వచ్చి ఇక్కడ ఈ పార్క్ అంతా చూడండి. మీకు నచ్చిన మొక్కల్ని చక్కగా మీరు కూడా ఇంట్లో పెంచుకోండి. ప్రకృతిని పరిరక్షించండి. మేడం, జనరల్గా ఈ బయోడైవర్సిటీ పార్క్కి ఎవరెవరు వస్తుంటారు? చూసిన వాళ్ళంతా ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు? ఇక్కడ బయోడైవర్సిటీ పార్క్లో మెయిన్గా మా ఫౌండర్ మెంబర్స్ ఉన్నారు. రామమూర్తి సారు, మంగతాయి మేడము ఇక్కడే ఉన్నారు. నేను అకాడమిక్ కోఆర్డినేటర్ కింద ఉన్నాను. దీంతో పాటు మాతో పాటుగా ఇక్కడ సూపర్వైజర్లు ఉన్నారు, గార్డెనర్స్. వీళ్ళందరూ ఇక్కడ అసోసియేట్ అయ్యి పార్క్ తాలూకు మేనేజ్మెంట్, మెయింటెనెన్స్ అన్నీ కూడా చూస్తున్నాము. దీనికి చూడడానికి వచ్చే విజిటర్సు మనకి స్కూల్ చిల్డ్రన్, కాలేజ్ చిల్డ్రన్ వాళ్ళు వస్తూ ఉంటారు, టూరిస్టులు వస్తూ ఉంటారు, ఇంటర్నేషనల్ టూరిస్ట్ వస్తూ ఉంటారు. సో దీని తాలూకు సమాచారం ఏంటంటే అన్ని చోట్లకి పాకింది త్రూ సోషల్ మీడియా. గూగుల్ నుంచి చూసి కూడా, గూగుల్లో రిపోర్ట్స్ అవన్నీ కూడా చూసి వస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ మనకి ఇది 4.95 వరకు వెళ్ళింది దీని రేటింగ్. సో దీని ఎక్కడి నుంచి చూశారు, మీకు ఎలా తెలిసింది అని అంటే, అందరూ కూడా మీడియా త్రూయే మేము చూసామండి. న్యూస్ పేపర్ కానీ, లేకపోతే ఛానల్స్ కానీ, లేకపోతే సోషల్ మీడియా ఇలాగ ఫేస్బుక్, గూగుల్, వీటిల్లో ఇన్స్టాగ్రామ్లో కూడా చూసి మేము వస్తున్నామని చెప్తారు. దే ఆర్ ఎంజాయింగ్ ది పార్క్ అండ్ దే ఆర్ డొనేటింగ్. ఇంకా రావాలి, పిల్లలు దీని గురించి తెలుసుకోవాలి అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఈ మధ్యనే ఇక్కడికి మన విఎంఆర్డిఏ కమిషనర్ విశ్వనాథన్ గారు కూడా వచ్చారు. పార్క్కి కొన్ని అడిషనల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు వారు కూడాను. అలాగే డిఈఓ త్రూ ఒక అఫీషియల్ లెటర్ వెళ్ళింది స్కూల్స్ అన్నిటికీ, కంపల్సరీగా ఒక ఎడ్యుకేషనల్ విజిట్ ఈ పార్క్కి ఉండాలి అని చెప్పి. సో దాని ద్వారా మాకు ప్రతిరోజు ఆల్మోస్ట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్కూలు లేదా 2 స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ వస్తున్నారు. సో దీని తాలూకు అకాడమిక్ వాల్యూ బాగా ఇంక్రీజ్ అయ్యింది. ఇంకా రావాలి పిల్లలు. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం పర్యావరణ వ్యవస్థ ఎలా ఉన్నది, ఏ రకమైన మొక్కలు ఇక్కడ పెంచుతున్నాము, వాటికి కావలసినటువంటి పరిస్థితులు ఏంటి అన్నది పిల్లలు
పాఠ్య పుస్తకాల్లో ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ప్రకృతి పరంగా వాళ్ళు చూడాలి, తెలుసుకోవాలి అని చెప్పి మా కోరిక. మేడం ఇవి ఏదైతే మీరు ఈ చెట్టు చెప్పారో ఈ చెట్టు గురించి ఈ మొక్క గురించి, సో ఇవన్నీ విదేశీవా స్వదేశీవా? ఇవన్నీ కూడా మనకి ఇక్కడే ఉన్నట్టువేనండి, స్వదేశీ మొక్కలేను. సో వీటిల్ని ఏంటంటే మనం ఎక్కువ ఖర్చు లేకుండా ఎలాగ పెంచుకోవాలన్నది కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్న్స్ తోటి మేము నేర్పిస్తున్నాము. వాళ్ళకి కూడా చెప్తున్నాం మొక్కలు పెంచడం ఎలాగా అన్నది, మొక్కల్ని అసలు ఇంట్రెస్ట్ ఎలా డెవలప్ చేసుకోవాలి అన్నది కూడా మేము అంటే నేర్పిస్తున్నాం. ఇవి చాలా అరుదుగా చూస్తుంటా, అంటే జనరల్గా మీరు చెప్పారు ఇప్పుడు వ్యాలంటైన్ ట్రీ అని ఒక హార్ట్ షేప్లో ఉంది ఇవన్నీ కూడా. సో జనరల్గా చూస్తే అవి ఎక్కడ సాధారణంగా కనిపించే పరిస్థితి ఉంది, కేవలం ఈ బయోడైవర్సిటీ పార్క్లో మాత్రమే చూడగలిగాం. అందుకే కదా ఇది బయోడైవర్సిటీ పార్క్ ప్రత్యేకత అని చెప్తున్నాము. మనము ఆ మొక్కలు ఉంటాయి కానీ చూడము. దాన్ని ఇక్కడ రామమూర్తి సార్ ఏం చేస్తున్నారంటే వాటిని హైలైట్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ స్పెషల్గా పెంచే హ్యాంగ్ చేసే విధానం కానీ, దాని చుట్టూరా పెట్టినటువంటి ఫెన్సింగ్ కానీ, ఇదంతా ఏంటంటే మనం దాన్ని రక్షిస్తున్నాము, దాన్ని మళ్ళీ మనం హైలైట్ చేసి చూపిస్తున్నాం. ఇక్కడ ఒక మొక్క ఉన్నది, ఇది దీని తాలూకు విలువ ఇది అని చెప్పి మనం చెప్తున్నాం కాబట్టి వాళ్ళకి ఇంకా దాని మీద అటెన్షన్ ఫోకస్ ఉంటుంది. లేకపోతే రోడ్డు మీద ఎన్నో మొక్కలు ఉంటాయి, మనం చూడం కదా వాటిని. సో ఆ రకంగా మనం హైలైట్ చేయబట్టి వాళ్ళు వచ్చి చూస్తూ ఉంటారు. సో మన దగ్గర కొందరు విద్యార్థులు ఉన్నారు, ఈ బయోడైవర్సిటీ పార్క్ని సందర్శించేందుకు వచ్చారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము సమత డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చామండి. ఇక్కడ మాకు లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ చేస్తున్నాం మేము ఫారెస్ట్రీ మీద. ఇక్కడ వ్యాలంటైన్ వీక్ సందర్భంగా మాకు ఇక్కడ మీరు ఇందాక చూసే ఉంటారు వ్యాలంటైన్ హార్ట్స్, ఇంకా వ్యాలంటైన్ కాయిన్స్ కూడా. మాకు ఇంకా ఇక్కడ హగ్గింగ్ ట్రీ కూడా ఉంది. సో ఇవన్నీ మాకు ఇక్కడ ఓన్లీ ప్లాంట్స్ ఒకటే కాదు, ఫారెస్ట్రీ, వైల్డ్ స్పీషీస్ అవన్నీ మాకు నేర్పిస్తున్నారు. ఎలాగుంటాయి, ఎలా మేనేజ్మెంట్ చేయాలి, ఎలా అడ్మినిస్ట్రేషన్ చేసుకోవాలి అన్నీ చెప్తున్నారు మాకు. సో వీఆర్ వెరీ హ్యాపీ టు బీ హియర్. సో ట్రీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయని తెలుసు, కానీ ఇలా వ్యాలంటైన్స్కి సంబంధించిన ట్రీస్ కూడా ఉంటాయని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? లేదు లేదు, మాకు ఇప్పటి వరకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటివి కూడా ఉంటాయని మా సార్స్ మ్యామ్స్ చెప్పినప్పుడు తెలిసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇలాంటివి కూడా ఉంటాయని. కొత్తవి కూడా నేర్చుకుంటున్నాం మేము ఇక్కడ. సో వెరీ హ్యాపీ. సో కొన్ని ట్రీస్ మీద రాస్తే అవి నిజమవుతాయని, అంటే జనరల్గా లవర్స్ ఏమనుకుంటారంటే మా జ్ఞాపకాలు చెరిగిపోకూడదనే కొన్ని ఫీలింగ్స్ ఉంటారు వాళ్ళు. సో అలా ఇలా ఇక్కడ కొన్ని ట్రీస్ కూడా రాశారు కూడా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగానే ఫీల్ అయ్యింది. ఎందుకంటే అక్కడ ఓన్లీ లవర్స్ విషెస్ అనే కాదు, ఎవరైనా విషెస్ వాళ్ళ విషెస్ ట్రూ అవ్వాలంటే ట్రూత్ఫుల్ అండ్ హానెస్ట్ విషెస్ ఏమైనా ఉంటే అది కంపల్సరీగా అవుతుంది. ఎందుకంటే అది చాలా రోజులు ఉండిపోతుంది కాబట్టి విషెస్ అన్నీ బాగా ఫుల్ఫిల్ అవుతాయని చెప్పి చాలా బాగా నమ్ముతారు. సో మేము కూడా అందరం అలా. మీరు చెప్పండి, మీకు ఎలా ఉంది ఇక్కడికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇక్కడ మాకు ఇంటర్న్షిప్ ఇచ్చినందుకు. అండ్ రకరకాల స్పీసీస్, వైల్డ్ లైఫ్ చూడడం, అండ్ వ్యాలంటైన్స్ డే మీరు చెప్పినట్టు మిలియన్స్ హార్ట్స్, కాయిన్స్, హార్టోగ్రాఫ్, అది అంతా కూడా చాలా ఆనందంగా ఉంది. సో నువ్వు వ్యాలంటైన్ ట్రీస్ చూసావు కదా, నువ్వేం రాసావు? మేమైతే వి లవ్ నేచర్ అని రాసాము. అని చాలా స్ట్రేంజ్గా ఫీల్ అవుతాం, ఎందుకంటే ఎప్పుడు లవర్స్ డే అన్నా ఏమైనా ఫ్రెండ్షిప్ డే అన్నా గిఫ్ట్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ అనేది మేము తెలుసుకుని ఏంటంటే చెట్లు, ప్లాంట్స్ అవన్నీ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. సో అవి చాలా స్ట్రేంజ్ అని హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడే జస్ట్ రాసాం మేము లీఫ్ మీద, అది దాన్ని లవ్ ట్రీ అని అంటున్నారు. సో దాన్ని చాలా స్ట్రేంజ్గా ఫీల్ అవుతున్నాం అక్కడ. అంటే లవ్ అనేది మనుషుల మీదే కాదు, నేచర్ మీద కూడా ఉండాలనే ఉద్దేశంతో మీరు రాశాను. అవును, లవ్ అనేది ఒక పర్సన్స్ మీద కాకుండా ఇలాగ జనరల్గా ప్లాంట్స్ మీద, ఇలాగ నేచర్ మీద అలాగ రాస్తే చాలా హ్యాపీగా ఉన్నామని. మీరు చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ట్రీస్ చూసాక? యాక్చువల్లీ మేము ఇక్కడ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ కోసం వచ్చాము. సో 2 days అవుతుంది. మాకు ఇవన్నీ ఏం తెలీదు నార్మల్గా, కానీ ఇప్పుడు చూసినప్పుడు చాలా హ్యాపీగా ఉంది. వి ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఆ నేమ్స్ కూడా దాని మీద రాస్తే విషెస్ అన్ని నెరవేరుతాయి అవన్నీ. సో మీరే విషెస్ రాశారు? మేమేం నేచర్ కోసం రాసాము. వి లవ్ నేచర్, మదర్ ల్యాండ్ అట్లా. సో ఇక్కడికి వచ్చాక ఈ టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉంటాయని, అంటే ప్రేమకు చిహ్నంగా కూడా కొన్ని చెట్లు మొక్కలు ఉంటాయని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? యాక్చువల్లీ మాకైతే తెలీదు ఇక్కడికి వచ్చినంత వరకు. సో ఇప్పుడే మేము చూస్తున్నాము చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి. సో ఏవైనా గిఫ్ట్స్, మామూలుగా చాలామంది గిఫ్ట్స్ ఏవైనా ఇస్తారు, బట్ ఇలాంటి ట్రీస్ ఇస్తే వాళ్ళ లవ్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాం. అంటే చాలా మంది లవర్స్ ఉంటారు లేదా స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి మీరేం చెప్తారు ఇవి చూసిన తర్వాత? అంటే వాళ్ళంతా గిఫ్ట్స్ వేరే వేరే అంటే ఖర్చు చేస్తూ కొనుక్కుంటూ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్కి మీరు ఏం చెప్దాం అనుకుంటే ఇవి చూసాక? ఇలా జనరల్గా యాక్చువల్లీ ఈ గిఫ్ట్స్ ఇవన్నీ అలా ఏం లేదు.
ఇలాంటి ట్రీస్ ఏవైనా ఇస్తే వాళ్ళ విషెస్ అనేవి అంటే నెరవేరుతాయి, జరుగుతాయి అని గిఫ్ట్స్ అవన్నీ డబ్బులు వేస్ట్ కదా. సో ఇది అలా చెప్తాను. ట్రీ కూడా దానికి జీవం పోసినట్టు ఉంటుంది. దాన్ని అంటే లవ్కి చిహ్నంగా ఇస్తే అది కూడా దాన్ని జాగ్రత్తగా కాపాడుకునే అవకాశం కూడా ఉంటుంది కదా. మనం చూసుకోవాలి, ఆ ట్రీని రోజు నీళ్ళు పోయాలి, వాటర్ చేయాలి. సో అలా చేయాలి. సో అప్పుడు మన విషెస్ కూడా నెరవేరుతాయి. చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ లవ్ ట్రీస్ చూసి? లవ్ ట్రీస్ చూసి ఫస్ట్ టైం వింటున్నాను ఇవన్నీ, హగ్గింగ్ ట్రీ అనేసి, హార్ట్స్ కాయిన్స్ అనేసి. సో ఏదో కొత్తగా అనిపిస్తుంది. నేను కాలేజ్ ఇంటర్న్షిప్ కోసం అనేసి వచ్చా. సో మీరు రావడంతో ఈ విషయాలన్నీ తెలుస్తున్నాయి ఇప్పుడెప్పుడే. సో ఆ లవ్ ట్రీ అని కొత్తగా దాని మీద నేమ్స్ రాసేసి అది ఒక వెరైటీగా విన్నాను. అది కూడా అంటే ఆల్మోస్ట్ అందరూ రాక్స్ మీద, చెట్ల మీద చెక్కుతూ ఉంటారు. ట్రీస్ మీద విష్ నెరవేరుతుందని అది నమ్మకం ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. కానీ అది మనలో కూడా ఉండాలి ఆ నమ్మకం అనేది. జనరల్గా మీరు ప్రేమికులకి ఈ మొక్కలు చూసిగా ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏం చెప్దాం అనుకో, ఎక్కువ ఖర్చు పెట్టి గిఫ్ట్స్ కొనే కన్నా వాళ్ళు వాళ్ళ లవ్తో పాటు ఈ మొక్కలు కూడా ఇంట్లో పెంచితే నేచర్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు అదే కదా మన ఆంధ్రాలో కూడా తక్కువైంది నేచర్, ఆక్సిజన్ కూడా తక్కువ మన ఇండియాలోనే. అదిని ఎక్కువ పొల్యూషన్ కాకుండా ఉండాలంటే గిఫ్ట్ కిందగా ఒక ప్లాంట్ని గిఫ్ట్గా ఇవ్వచ్చు, ప్రజెంట్ చేయొచ్చు వాళ్ళకి. ఇది లవ్కి ప్రజెంట్గా చేస్తున్నట్టు ఇంట్లో మీరు పెంచుకోవచ్చు. అలాగా వాళ్ళ మీద లవ్ పెరిగితే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మీకు ఎలా ఉంది ఈ లవ్ ట్రీస్ చూడడం? ఇది చాలా బాగుంది. ఇలాంటి ప్లాంట్స్ కూడా ఉంటాయా అనిపిస్తుంది వీటిని చూస్తుంటే. అయినా సింగిల్ లీఫ్తో పెరగడం అనేది చాలా డిఫికల్ట్. అయినా చూడడానికి ఎంతో బాగున్నాయి చిన్న చిన్నగా. ఇవి కాస్ట్లీ మొక్కలు కూడా అంట. మరి ఇలాంటివి ఇస్తే మరి ఇంకా కాస్ట్లీగా ఉంటుంది లవ్ కూడా. అంటే లవ్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు లవ్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు లవర్స్కి కాస్ట్లీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది కూడా. అంటే జనరల్గా అందరికి లవర్స్ డే అంటే అందరు గిఫ్ట్లు ఇచ్చుకుంటారు. కొన్ని కాస్ట్లీ గిఫ్ట్స్ ఉంటాయి, కొన్ని మామూలు గిఫ్ట్లు కూడా ఉంటాయి. సో మొక్కను గిఫ్ట్ ఇవ్వాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే దీనికి ప్రాణం ఉంది కదా గిఫ్ట్స్కి. అంటే అవి ప్రాణం ఉండదు కదా, ఇదైతే పెరుగుతూ ఉంటుంది లవ్ లాగా. అంటే అలాగా చూస్తాం కానీ మన లవ్ కూడా పెరుగుద్ది అలా. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఇలాంటి ట్రీస్ ఉంటాయని, ఇలాంటి మొక్కలు ఉంటాయని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? లేదు, ఎప్పుడూ అనుకోలేదు. ఇదే ఫస్ట్ టైం మా ఇంటర్న్షిప్లో చూడడం. చాలా హ్యాపీగా ఉంది ఇలాంటివి చూడడం. ప్రేమకు చిహ్నంగా ఉన్నటువంటి ఎన్నో మొక్కలను ఈ బయోడైవర్సిటీ పార్క్లో చూశారు కదా. ప్రేమికుల రోజున ఒకరికొకరు ఖరీదైన గిఫ్ట్లను ఇచ్చిపుచ్చుకునే బదులు జీవం ఉన్నటువంటి ఇటువంటి మొక్కలను ఇచ్చిపుచ్చుకోవడం వలన వారి ప్రేమ కూడా సజీవంగా ఉంటుంది. అలాగే పర్యావరణాన్ని కూడా కాపాడిన వారు అవుతారనే ఉద్దేశంతో ప్రతి ప్రేమికులు కూడా ఈ సూత్రాన్ని పాటించాల్సిందిగా ఇక్కడ పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.